అత్యంత పవిత్రమైనటువంటి ప్రముఖ దేవాలయం మల్లేశ్వర స్వామి దేవాలయం, పెదకాకాని దేవస్థానం. ఈ దేవస్థానంలో శ్రావణ మాసం అంటే చాలా పవిత్రమైనటువంటి మాసం. ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో బ్రవరాంబ అమ్మవారి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు మాయమైపోయినాయి. దొంగిలించబడ్డాయా, ఏం జరిగింది అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ప్రజలకి చెప్పాలి అని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ శ్రావణ మాసంలోనే అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు గాని ప్రజలు గాని పూజిస్తున్నటువంటి సందర్భంలో ఇలాగా అమ్మవారి మెడలో ఉండాల్సినటువంటి మంగళసూత్రాలు అంటేనే మహిళలకి అత్యంత సెంటిమెంట్. అలాంటిది ఈ మంగళసూత్రాలే మాయమైపోయేటటువంటి పరిస్థితికి దేవాలయాల నిర్వహణ, అధికారుల బాధ్యత, దేవాదాయ శాఖ నిర్లక్ష్యం ఇవన్నీ కూడా పూర్తిగా లోపించినట్టుగా మనకి కనబడతాం. ఎందుకనంటున్నామంటే సంఘటన వెలుగులోకి వచ్చినటువంటి 4 రోజుల వరకు ఎందుకుని అధికారులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకుని పోలీసులు దాని మీద స్పందించలేదు. స్పందించకపోగా 4 రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీని మీద పోలీస్ స్టేషన్లకు వెళ్ళటము, దేవస్థానానికి వెళ్ళటము, అక్కడ ఉన్నటువంటి అధికారులను నిలదీయటము, ఇలాంటివన్నీ మురళి గారు చేసిన తర్వాత ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ ని నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసేటానికి ఎంక్వైరీ నిమిత్తం అక్కడ ఉన్నటువంటి టెంపుల్ ఇన్స్పెక్టర్ గాని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాని, లేకపోతే ఏసీ గాని ఇలాంటి పై అధికారుల్ని పిలిచి విచారించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం అర్చకుల్ని చూడండి, రాత్రి 12 గంటల సమయంలో అర్చకుల్ని పోలీస్ స్టేషన్లో పిలిచి కూర్చోబెట్టినటువంటి సంఘటన చూస్తా ఉన్నాం. ఎందుకుని ఎంక్వైరీకి పిలిచినటువంటి సందర్భంలో అర్ధరాత్రి దాకా వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఎందుకు కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం ఉంది? వాళ్ళని మళ్ళీ పైగా వాళ్ళ వేషధారాన్ని మార్చుకుని రమ్మని చెప్పని కూడా పోలీసులు హుకుం జారీ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి అదే దేవస్థానంలో ఈ సంఘటనే కాదు, అనేక సంఘటనలు జరిగినాయి గత 2 సంవత్సరాల్లో. అక్కడ హుండీలో బంగారం మాయమవటం గాని, ఉంగరం గాని, నగదు గాని మాయమవటం గాని, అలాగే అక్కడ దేవస్థానంలో మాంసాహారం తినే విషయంలో గాని, హుండీల లెక్కింపులో గాని, ఇట్లాగా రకరకాలుగా ఇన్సిడెంట్ గత 2 సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వంలో పెదకాకాని దేవస్థానంలో జరుగుతూ ఉంటే ఎండోమెంట్స్ శాఖ నిద్రపోతుందా అని అడుగుతా ఉన్నాం.